ప్రజల జీవన ప్రమాణాల పెంపు అలాగే నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా బీఆర్ఎస్ నాయకులు పనిచేస్తున్నామంటున్నారు కేపీ వివేకానంద్. ఇటీవల జీడిమెట్ల డివిజన్లోని వైష్ణవ కాంప్లెక్స్లో 50 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి కాలనీ పార్కును ప్రారంభించారు ఎమ్మెల్యే వివేకానంద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవన ప్రమాణాలు పెంపు విషయంలోనూ డివిజన్ యొక్క అభివృద్ధి పనుల విషయంలో కానివ్వండి, ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా సరే ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానంటూ కూడా, అలాగే కుత్బుల్లాపూర్ నియోజక విషయానికి వస్తే గడిచిన 12 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్ గారిది అంటూ కూడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తనకు సంబంధించినంత వరకు నియోజకవర్గం ప్రజలు ఎప్పటికీ కూడా రుణపడి ఉంటానంటూ కూడా నియోజకవర్గం అభివృద్ధి విషయంలో వెనుకడుగు వేసేదే లేదంటూ కూడా ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైష్ణవ్ ఎన్క్లేవ్ అధ్యక్షులు రంగు వెంకటేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అలాగే చంద్రశేఖర్, కోశాధికారి రాకేష్, స్థానిక బీఆర్ఎస్ నాయకులు సంపత్ మాధవరెడ్డితో పాటు కాలనీ మెంబర్స్ అలాగే స్థానిక నాయకులు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైష్ణవ్ కాలనీ అధ్యక్ష కార్యదర్శులు మరి వెంకటేష్ గౌడ్ గారు, అదేవిధంగా చంద్రశేఖర్ గారికి వారి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు, వారి అధ్యక్షత జరుగుతున్నందుకు, మరి వారితో పాటు ఇక్కడ వచ్చేసినటువంటి కాలనీ వాసులు సోదరులందరికీ పేరు పేరున మొదటగా నా హృదయం సంతోషం కంటే ఎక్కువైందంటే మీరందరూ కలిసిమెలిసి ఉన్నారు. దానికి మీకు మరొకసారి ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మామూలు విషయం కాదు. ఏ కాలనీ అయినా సరే అభివృద్ధి కార్యక్రమాలు అనేది సరే మనం ఎంత నిబద్ధతతో కమిటెడ్తో చేసుకుంటాం అనేది ఒక ఎత్తు. పనులు జరుగుతూనే ఉంటాయి, మనం ఫాలోఅప్ చేసుకుంటూనే ఉంటాం, ముందుకు పోతూనే ఉంటాం. అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే ఇంత చక్కగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొని, చక్కటి పార్కులు చేసుకొని, ఆ మందిరాలు చేసుకొని అన్నీ చేసుకున్న తర్వాత కూడా కాలనీలో మంచి వాతావరణం అనేది ఉందా లేదని ప్రధానమైనటువంటి ప్రశ్న. చాలా కాలనీలు ఉంటుంది, కొన్ని కాలనీలు కనపడదు, కొన్ని కాలనీలు కనపడదు. మన కాలనీలో ఆ వాతావరణం కనపడుతున్నందుకు నిజంగా ఎక్కడ వెళ్ళినా ఫస్ట్ చెప్తాను నేను అదే, మీకు అభివృద్ధి కార్యక్రమాలు అనేది నేను ముందుకు తీసుకెళ్తాను, కానీ మీరు మాత్రం కలిసిమెలిసి ఉండాలని చెప్పి పదే సందర్భంలో చెప్తా ఉంటాను. ఇక్కడ చెప్పవసరం లేకుండా నేను మీ దగ్గర నేర్చుకొని పోవడం కనపడుతుంది. ఇక్కడ ఏదో చంద్రశేఖర్ మంచి మాట చెప్పినాడు, ఎవరింటికంటే టెంట్ గడిపడి వెళ్ళిపోతామంటే మంచిగా అనిపిస్తుంది నాకు. లాభాలు చాలా ఉంటాయి, దాని యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ చాలా ఉంటాయి. ముఖ్యంగా చాలా సందర్భాలు చెప్పిన, ఇక్కడ కూడా చెప్తున్నా, పిల్లలు మనందరం కూడా కష్టపడేది పొద్దున్న లేచి మన ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, ఏ వృత్తిలో ఉన్నా, రూపాయి కూడబెట్టినా భవిష్యత్తులో మన పిల్లలు బాగుండాలని మనం ఆలోచన చేస్తాం. జనరల్గా ఎవరైనా సరే, తల్లిదండ్రులు కానీ లేకపోతే తాత నాన్నమ్మలు కానీ, అరే మన పిల్లలు బాగుండాలా, పిల్లల భవిష్యత్తు బాగుండాలా, వారి గురించి మనం అందరం తాపత్రపడుతూ ఉంటాం, కష్టపడుతూ ఉంటాం. ఆ ఒక్క ప్రక్రియలో ఏమైపోతుందంటే మనము మంచి వాతావరణం అంటే మనం కూడబెట్టినటువంటి ఆస్తి అంతస్తుల కంటే, చదివించే చదువు కంటే మనము వారికి మంచి వాతావరణంలో వారికి సృష్టించగలుగుతున్నామా, వారికి ఒక ప్రేమ ఆప్యాయతలను గౌరవ మర్యాదలను మనము వారికి నేర్పిస్తున్నామా అంటే మనం చెప్పవసరం లేదు. ఇవన్నీ కూడా చెప్తే వచ్చేటివి కాదు, మనం ఆచరిస్తే అవి నేర్చుకుంటారు వాళ్ళు. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా ఇంత చక్కగా ఉన్నారంటే ఆటోమేటిక్గా పిల్లలపైన ప్రభావం అవుతుంది. అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి, సోదరభావంతో ఉండాలి. అరే మనకి ఒక కుటుంబం, ఫ్యామిలీ మంచి చెడులో కలిసిమెలిసి ఉండాలి, సుఖ సంతోషాలు కలిసిమెలిసి ఉండాలి. అట్లా ఉన్నప్పుడు పిల్లలకు కాన్ఫిడెన్స్ వస్తుంది, పిల్లలు నేర్చుకుంటారు మన దగ్గరికి. సమాజం అంటే మనమే గౌరవం లేం కదా. కాబట్టి అలాంటి యొక్క మంచి వాతావరణం అనేది చాలా ముఖ్యమైనది.